పుణ్యం ఫేజ్ నడుస్తుంది అనుకోండి. ఆ పుణ్యం ఫేజ్ నడిచేటప్పుడు మనం పెద్దగా ఏం ఆలోచించట్లేదు, అంత బానే ఉంది కదా అనుకుంటున్నాం. ఎప్పుడైతే పాపం ఫేజ్ నడుస్తుందో అప్పుడు హడావిడి చేసేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, ఇదిగో మాకు ఈ రకంగా ఆరోగ్య సమస్యలు, ఇంట్లో అన్నయ్యతో సమస్యలు, పిల్లలతో సమస్యలు, అప్పులోళ్ళు వచ్చి వడ్డీలు కట్టమంటున్నారు, మేము ఎవరికైతే అప్పులు ఇచ్చామో వాళ్ళు తిరిగి మాకు ఇవ్వట్లేదు. సో ఇన్ని సమస్యలు చెప్తున్నారు. ఇక్కడ రాజయోగాన్ని అభ్యాసం చేస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ ఈ ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు మీకు ఈ సమస్యలన్నీ మీ సంకల్ప శక్తితోటి చేసేయచ్చు. ఆ సమస్యలు లేకుండా ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాక మళ్ళీ కొత్తవి క్రియేట్ చేసుకోదు. సో సమస్యలు వచ్చినప్పుడే మీరు పాఠం నేర్చుకుంటాం చేస్తామంటున్నారు. అలా కాకుండా ఇప్పుడు మనకి ఎలాగో సబ్జెక్ట్ అర్థమైంది, ఏ టైంకి ఏదొచ్చి పాపం మీద పడుతుందో తెలియదు. సో కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు, ఆ పరిస్థితే రావద్దు, మన మంచి ఫేజ్ నడిచేటప్పుడే నేర్చేసుకోలేమా అంటే నేర్చుకోవచ్చు, మనం నేర్చుకోవట్లేదు అంతే. అంటే మన పుణ్యం ఫేజ్ మనకు నడిచేటప్పుడు ఆ పుణ్యాన్నే పెంచుకుంటూ పోవాలి. మనం ఏం చేస్తున్నాము, ఆ పుణ్యాన్ని అసలు కేరే చేయట్లేదు. మనం చేసుకున్న పుణ్యానికి మంచిగా మాట్లాడే వ్యక్తులు కూడా వస్తున్నారు. సో